హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఉదయము నిద్ర లేచిన తర్వాత స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాకడం వలన ధనవర్షం కురుస్తుంది? వివాహం అయిన ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవలసిన విషయం. పూర్వకాలంలో బ్రహ్మ ముహూర్తంలో స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాకడం వలన మనుషులు ధనవంతులు అయ్యారు. ఈ రోజున మనం చెప్పుకునే విషయాలు అన్నీ కూడా చాలా జ్ఞానవర్ధకమైనటువంటి విషయాలు. ఇప్పుడు మనం చెప్పుకునే ప్రతి ఒక్క మాట కూడా సత్యమే. వీటి యొక్క వివరణ మీకు శాస్త్రాలలో కూడా చూడటానికి లభిస్తుంది. చాణక్య నీతిలో ఈ విషయాలన్నింటిని గురించి చాలా చక్కగా వివరించబడింది. చాణక్యుడు మనుషుల యొక్క పేదరికాన్ని నివారించుకోవడం కోసం కొన్ని ఉపాయాలని చాణక్య నీతిలో చెప్పబడింది. పాతకాలంలో బ్రహ్మ ముహూర్తంలో స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాకడం వల్ల మనుషులు కోటీశ్వరులు అయ్యారు. వారి ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. లక్ష్మీదేవి రావటం అనేది వారింట్లో ఖచ్చితంగా జరుగుతుంది అనే విషయాలను గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకు ముందుగా మా వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉదయం చేయవలసినటువంటి కొన్ని పనులు ఉంటాయి. వాటిని లేవగానే చేయడం వలన మనుషుల యొక్క జీవితము సుఖ సంతోషాలతో పాటు నిండిపోయి ఉంటుంది. దానితో పాటుగా ఇంకా కొన్ని కార్యాలు కూడా ఉంటాయి. అలాంటి కార్యాలు చేయడం వలన మనుషుల జీవితము దుఃఖము మరియు దౌర్భాగ్యంతో నిండిపోయి ఉంటుంది. వారి జీవితము నరకము కన్నా భయంకరంగా మారిపోతుంది. శాస్త్రాలలో మహిళలు కొన్ని పనులను చేయడము తప్పుగా పరిగణించబడింది. అయితే ఏ ఇంట్లో అయితే ఆ పనులను చేస్తుంటారో ఆ ఇంట్లో ఎప్పుడూ దౌర్భాగ్యమే ఉంటుంది. స్త్రీలు పురుషులు ఎలాంటి పనులను చేయాలి, ఇలాంటి పనులను మాత్రం మర్చిపోయి కూడా చేయవద్దు. దానితో పాటుగా మనం ఈ విషయాన్ని కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాకడం శుభప్రదం అన్ని శాస్త్రాలలో చెప్పబడింది. మనుషులకి భాగ్యం కలుగుతుంది. ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. అలాగే ధనవర్షం కురుస్తుంది. ఇటువంటి విషయాలను తెలుసుకునే ముందుగా మనము ఉదయం లేవగానే ఎలాంటి పనులను ఎప్పుడు కూడా చేయకూడదో తెలుసుకుందాం. అన్నిటికంటే మొదటి పని, శాస్త్రాల అనుసారము ఉదయము లేచిన తర్వాత అద్దంలో మీ ముఖాన్ని చూసుకోవడం వలన చాలా అశుభంగా పరిగణించబడుతుంది. ఎవరైతే ఉదయము నిద్ర లేవడంతోనే అద్దంలో ముఖాన్ని చూసుకుంటారో వారిలో నెగిటివ్ ఎనర్జీ అధికంగా పెరిగిపోతుంది. అటువంటి వ్యక్తి ఏ కార్యంలో కూడా సఫలతను సాధించలేరు. ఉదయం లేవగానే పగిలిపోయిన విరిగిపోయిన అద్దాలను చూడటము ఇంకా అశుభంగా చెప్పబడుతుంది. పగిలిపోయినటువంటి అద్దాలను అసలు ఇంట్లోనే ఉండకూడదు. ఉదయము నిద్ర లేవగానే ఎవరు అయినా సరే చరిత్రహీనులైన వ్యక్తులను కూడా ఎప్పుడూ చూడకూడదు. అది శ్రీహాలు అశుభంగా చెప్పబడింది. ఆ విధంగా చూసే వ్యక్తి పగలు రాత్రి కూడా శారీరక సంబంధాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. దాని కారణంగా వారి మనస్సు పని మీద ఉండదు, బిజినెస్ మీద కూడా ఉండదు. దానితో పాటుగా ఎవరు అయితే వ్యక్తి ప్రతినిత్యము చరిత్రహీనులైనటువంటి వారి ముఖాన్ని చూస్తారో ఆ వ్యక్తి యొక్క స్వభావం కూడా ఆ విధంగానే మారిపోవడం అనేది ప్రారంభం అవుతుంది. ఉదయము నిద్ర లేవడంతోనే పాపకర్మలను చేసే వారిని కానీ, దొంగతనాలను చేసే వారిని కానీ, లేదా మోసాలు చేసేటటువంటి వారి ముఖాన్ని చూడటం కూడా అంత మంచిది కాదు అని చెప్పబడుతుంది. ఇవన్నీ కూడా మీ జీవితంలోకి నెగిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి. అందువల్ల ఉదయము నిద్ర లేవడంతోనే ఎప్పుడు కూడా ఇటువంటి వ్యక్తుల ముఖాన్ని అస్సలు చూడకూడదు. ఉదయము కపటముతో ఉన్న వారి ముఖాన్ని చూడటము, ఎదుటి వారిని ఎప్పుడు మోసం చేయాలి అనుకునే వ్యక్తులు అలాంటి వారి ముఖాన్ని కూడా చూడకండి. ఎందుకంటే అలాంటి వ్యక్తులు ఎప్పుడు శాపాలను పెడుతూ ఉంటారు. కాబట్టి ఇటువంటి వారి ముఖాన్ని చూడటం కూడా అశుభంగానే చెప్పబడింది. ప్రస్తుత కాలంలో పూజాది కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ కూడా పాటిస్తూనే ఉన్నారు. పూజాది కార్యక్రమాలను చేసుకోవడం వలన మనుషుల యొక్క మనస్సులోని కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి.
పూజ చేసుకోవడం వలన మనసుకి ప్రశాంతత లభిస్తుంది. ఆ కుటుంబంలో ఎవరికి కూడా ఎలాంటి భయంకరమైన గొడవలు కానీ కష్టాలు కానీ అస్సలు రావు. కానీ పూజలను చేయడానికి కూడా కొన్ని నియమాలను చెప్పబడ్డాయి. వాటిని పాటించడం కూడా చాలా మంచిది. మనము ఎలాంటి పనిని చేస్తే చాలా శుభప్రదంగా ఉంటుంది, ఎలాంటి పనిని చేయడం వలన మీకు అదృష్టం కలిసి వస్తుంది అంటే మీకు వాస్తుశాస్త్రం గురించి తెలిసి ఉంటే గనుక మనము నిద్రించే సమయంలో ఎప్పుడు కూడా కాళ్ళు తలుపుల వైపు కానీ గుమ్మం వైపు కానీ ఉంచి అస్సలు నిద్రపోకండి. మీరు అలా ఉంచడం వలన లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి ప్రవేశించదు. ఈ విషయాన్ని ధర్మ గ్రంథాలలో కూడా చెప్పారు, శాస్త్రాలలో కూడా చెప్పబడి ఉన్నది. నిద్రించేటప్పుడు పడమర వైపు కానీ ఉత్తరం వైపు కానీ కాళ్ళు ఉండేలా చూసుకొని నిద్రపోండి. మంచం పైన తడికాళ్ళతో అస్సలు నిద్రపోకూడదు. దుస్తువులు లేకుండా అంటే నిర్వస్త్రంగా ఎప్పుడూ నిద్రించకూడదు. అలా చేయడము మహాపాపము, ఇంకా దోషంగా కూడా చెప్పబడుతుంది. స్త్రీల యొక్క ఏ అంగాన్ని తాకడం వల్ల మనుషులు కోటీశ్వరులు అవుతారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్త్రీ లోపల ఎలాంటి గుణాలు కలిగి ఉంటాయి అంటే చాలా సహనంతో స్త్రీ ఉంటుంది. మీరు రాత్రి నిద్రపోయే సమయంలో మీ భార్య ప్రేమని అడగటంలో ఏమాత్రం కూడా సిగ్గుపడకూడదు. ఎందుకనగా భార్య ఎప్పుడు కూడా మీతో ఈ విషయాన్ని చెప్పదు, నిన్ను ప్రేమించమని అడగదు. కానీ ఆమె ఎప్పుడు కూడా తన యొక్క భర్త ప్రేమని ప్రేమించాలని కోరుకుంటూ ఉంటుంది. అందువలన మీరు ఎప్పుడు మీ భార్యను ప్రేమించండి. మీ భార్యను ఇవ్వమని అడగడానికి కూడా మీరు అస్సలు సిగ్గుపడకండి. ఏ ఇంట్లో అయితే స్త్రీలు ఎలాంటి బాధ లేకుండా సంతోషంగా ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ప్రసన్నత చెందుతుంది. ఈ కారణంగా మీ ఇల్లు స్వర్గసీమ అవుతుంది. అంటే ఆకాశం నుండి వర్షం కురిసినట్లుగా ధనం మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. ఉదయము నిద్ర లేవడంతోనే భార్య భర్త చేతులను చూడటము చాలా శుభప్రదము. ఉదయం పూట భర్త లేచి మీ భార్య చేతులను చూడటం కూడా మంచిదే. లేదు అంటే మీ చేతులను మీరే చూసుకోవచ్చును. ఎందుకంటే మన అరచేతులలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ప్రతినిత్యము ఉదయం నిద్ర లేవటంతోనే తమ చేతులను చూసుకోవడం వలన మనుషుల జీవితము పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. అలాంటి వారి ఇంట్లో స్త్రీ నివాసం ఉంటుంది. అందువలన మీరు ఉదయము నిద్ర లేచిన వెంటనే భార్య చేతులను తాకడము, భార్య చేతులను చూడటం వలన మీ ఇంట్లోకి సుఖ సంతోషాలు వస్తాయి. భర్తకి రోజు రోజుకి ఉన్నతి పెరుగుతూ ఉంటుంది. తద్వారా మీకు ఆర్థిక కష్టాలు అస్సలు రావు. దీని తర్వాత లేవగానే పవిత్రమైనటువంటి గ్రంథాలను చూడాలి. ఆ గ్రంథాలలో చాలా జ్ఞానం అనేది ఉంటుంది. ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వారికి గౌరవ మర్యాదలు కూడా ఉంటాయి. కాబట్టి ఉదయము నిద్ర లేవటంతోనే పవిత్ర గ్రంథాలను చూడటము చాలా మంచిది. ఉదయం లేచిన తర్వాత ఏ పురుషుడు అయినా కూడా ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు తల్లి పాదాలను నమస్కరించాలి. తల్లి పాదాలలో స్వర్గం ఉంటుంది. వారి ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. ఏ పుత్రుడైతే ప్రతినిత్యం తల్లి పాదాలను స్పర్శిస్తాడో వారికి భాగ్యోదయం కలుగుతుంది. వారికి ఉన్న శత్రువులందరూ కూడా నశించిపోతారు. వారు అనుకున్న పనులు అన్నీ సిద్ధిస్తాయి. శాస్త్రాల అనుసారము పుత్రిక జన్మించడము చాలా శుభప్రదము. ఒక్కొక్కసారి భాగ్యోదయము ఎప్పుడు కలుగుతుంది అంటే వారి ఇంట్లో పుత్రిక జన్మించిన తరువాత వారికి భాగ్యోదయం కలుగుతూ ఉంటుంది. అందువలన మీరు ఉదయాన్నే లేవగానే మీ పుత్రిక ముఖాన్ని తప్పకుండా చూడండి. ఇలా చూడటం వలన ఎంత పెద్ద కార్యాలు అయినా సరే సఫలీకృతము అవుతాయి. మేము చెప్పిన విధంగా ఉదయము నిద్రలేచిన వెంటనే మీ భార్య చేతులను తాకండి మరియు మీ పుత్రిక ముఖాన్ని కూడా చూడండి. పవిత్రమైనటువంటి గ్రంథాలను చూడండి. ఈ నియమాలను గనుక పాటిస్తే అమ్మవారి అనుగ్రహం వలన మీకు అంతా శుభమే జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.